నా గొర్రెలు నా స్వరము వినును. నేను వాటిని తెలిసికొనుచున్నాను, అవి నన్ను అనుసరించును. పండుగ సమయంలో యేసు ఆలయానికి వెళ్లి అక్కడ నడిచాడు. చిన్ననాటి నుండే యేసు ఆలయానికి వెళ్లి దేవుని సన్నిధిలో సమయం గడిపేవాడు. మీ సంగతి ఏమిటి? మనము దేవుని మందిరానికి వెళ్లి ఆయన సన్నిధిలో సమయం గడుపుతున్నామా, లేక చెడుని మార్గంలో నడుస్తున్నామా? యేసు మనలను తనతో ఉండమని ఆహ్వానిస్తున్నాడు. యోహాను 10:10 ఆయన ఇలా అంటాడు, వారు జీవమును పొందినట్లు, అది సమృద్ధిగా పొందినట్లు నేనొచ్చాను. యోహాను 15:15 దేవుడు మనలను తన దాసులని కాకుండా తన స్నేహితులని పిలుస్తున్నాడు. మనం స్నేహితుని స్వరాన్ని గుర్తిస్తాము. యేసు ఇలా అంటాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వినును, నేను వారిని ఎరుగుదును, వారు నన్ను అనుసరించుదురు. నీవు ఆయన గొర్రె అయితే ఆయన స్వరాన్ని వినడం నేర్చుకుని ప్రతిరోజు ఆయనను అనుసరించాలి. ఆయన తన అమూల్యమైన రక్తంతో మనలను కొనుగోలు చేశాడు. మొదటి సత్యం ఇదే, మనం యేసు గొర్రెలము. ఆయన మనలను దాసులుగా కాక స్నేహితులుగా పిలుస్తున్నాడు. నీవు ఇక ఈ లోకానికి దాసుడు కాదు, నీవు దేవుని బిడ్డవు. దేవుడు నిన్ను విమోచించాడు. యేసుక్రీస్తు రక్తం నిన్ను శుద్ధి చేసి నూతనంగా మార్చి పూర్తిగా స్వేచ్ఛను ఇస్తుంది. నీ దైనందిన జీవితంలో దేవుని స్వరాన్ని విను. ఆయన నీతో నడుస్తున్నాడు, నీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. మనం మన హృదయాన్ని ఆయన స్వరానికి సర్దుకోవాలి. నిన్ను దేవుని చేతుల్లో ఉంచుకో. ఆయన నీ అన్ని సమస్యల నుండి నిన్ను కాపాడి తన సమాధానముతో నడిపిస్తాడు.